హిందువులు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకుని రారు. దేవాలయం చిన్నదైనా పెద్దదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు. భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు, నైవేద్యం పెట్టినప్పుడు, ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటను మోగిస్తారు. అయితే అసలు గంటను ఎందుకు కొడతారు? గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అనే సందేహం అందరికీ వచ్చే ఉంటుంది. అసలు ఆ గంట ఎందుకు కొడతారో ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు ముందు గంట కొట్టడం వల్ల ఆ శబ్దం ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తుల అంటే నెగటివ్ కిరణాలను దూరం చేస్తుందని అంటుంటారు. అంతేకాదు, దేవుడు ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్ని శుభాలకు సంకేతమని కూడా అంటారు. ఇక ఆలయంలో కానీ ఇళ్లలో కానీ చేసుకునే ప్రత్యేక పూజల్లో కానీ గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. గంటలలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గంట నాలుక భాగంలో సరస్వతీదేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగం గరుడ, చక్ర, హనుమ, నందిమూర్తులతో ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను మోగిస్తారు. హారతి సమయంలో గంట ఎందుకు కొడతారనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే ఈ గంటను కొడతారు. అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అన్ని దేవుళ్లను ఆలయంలో ఆహ్వానిస్తుంటారు. అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరు కూడా కళ్ళు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని పూజారులు చెప్తారు. కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది. ఈ నాదం వినబడడం వలన మనిషిలో ఉన్న చింతలు, సమస్యలన్నీ తొలగిపోతాయని, మనసు దేవుడిపై మళ్ళేలా చేస్తుందని నమ్ముతారు పెద్దలు. కొన్ని దేవాలయాల్లో గంటలను గుత్తులుగా ఒకే తాడుకి కట్టి ఉంచుతారు. కానీ ఇలాంటి గంటల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కేవలం వాటిని అలంకారప్రాయంగా అలా కట్టి ఉంచుతారు. అంతేకాని వాటి వల్ల ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండదని పెద్దలు చెబుతున్నారు.